ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెనుగాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ మండింది. దాదాపు సగం మండలాల్లో 42 నుంచి 45.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఏకధాటిగా కురిసింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ లో బెలూన్ పై పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అది కూలిపోయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజానికం అవస్థలు పడ్డారు. పలుచోట్ల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు గాలుల తీవ్రతకు పడిపోయాయి. కంభంలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రేకుల షెడ్లపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది విరిగిపడిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. నెల్లూరు నగరంతో పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో రహదారులు, చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఈదురుగాలుల ధాటికి నిమ్మ, మామిడి తోటల్లోని కాయలన్నీ రాలిపోయాయి. నిమ్మ, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.